అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఇప్పటికే కొందరు భారతీయులను పంపించిన అగ్రరాజ్యం మరికొందరిని భారత్ పంపిస్తోంది. ఈ క్రమంలో మరో 2 విమానాలు భారత్కు రాబోతున్నాయి. రేపు వచ్చే మరో విమానంలో 119 మంది ఇండియన్స్ రిటర్న్ కాబోతున్నారు. డిపోర్టేషన్ ఆపరేషన్లో భాగంగా ఈ నెల 5న 104 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం పంజాబ్లోని అమృత్సర్కు వచ్చింది. రేపు మరో విమానంలో 119 మంది రానున్నారు. రేపు వచ్చే 119 మంది వలసదారుల్లో 69 మంది పంజాబ్, 33 మంది హర్యానా, 8 మంది గుజరాత్కు చెందినవారుండగా యూపీకి చెందినవారు 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందినవారు 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే భారత్కు రానున్న 2 విమానాల్లో ఆదివారం ఓ విమానం అమృత్సర్లో దిగనుండగా రెండో విమానం ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అమెరికా నుంచి వచ్చే ఈ విమానాలను అమృత్సర్లోనే దించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తాజాగా చర్చనీయాంశమైంది. కేంద్ర నిర్ణయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే రేపు రాబోతున్న 119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్కు చెందినవారని, అందుకే అమృత్సర్లో విమానం ల్యాండ్ చేస్తున్నామని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. అలా అయితే మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్లో ఎందుకు దిగలేదని, పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందని భగవంత్ మాన్ ఆరోపించారు.